ఇక గాంధీ భవన్ కి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వెళ్లారు. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు, వివరణ ఇచ్చారు. నివేదికలో అనేక విషయాల్ని ప్రస్తావించారు. ప్రధానంగా కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే కొంత వివాదాలు సృష్టిస్తున్నారని, వివాదాలు పెరిగాయని, అలాగే తన భార్యపై కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తూ కూడా కొంత వివాదాలు సృష్టిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడారు. ఏంటి వివరాలు సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ, థ్యాంక్ యూ విజయ చంద్రిక. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీతో భేటీ అయ్యారు. ఇప్పుడే భేటీ ముగిసింది. కాసేపట్లోనే ఆయన మీడియాతో అడ్రస్ చేయనున్నారు. ఆయన 15 పేజీలతోనే ఒక నివేదికను క్రమశిక్షణ కమిటీకి అందజేశారు. అందులో చాలా సీరియస్ పొలిటికల్ అలిగేషన్స్ చేశారు. ముఖ్యంగా నియోజకవర్గంలో, ఉమ్మడి వరంగల్లో ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది, అక్కడ ఉన్నటువంటి కీలక నేతలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఎన్నికల కంటే ముందు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఎన్నికల తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనే అంశాలన్నింటినీ క్లుప్తంగా ఆయన ఆ కమిటీ నివేదికలో పొందుపరిచారు. తనను ఎవరు గాంధీ భవన్కు పిలవలేదని, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై తనకున్నటువంటి అభిమానంతోనే తాను గాంధీ భవన్కు వచ్చాను, ఉమ్మడి వరంగల్లో జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీకి తన నివేదికను ఇవ్వడానికే తాను గాంధీ భవన్కి వచ్చినట్టు కొండా మురళి తెలిపారు. కొన్ని పొలిటికల్ అలిగేషన్స్ కూడా కొండా మురళి చేశారు. ముఖ్యంగా కొండా సురేఖకు సీతక్కకి గ్యాప్ ఉందని కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ ప్రచారంలో వాస్తవం లేదు. కొంతమంది పేడ్ ఆర్టికల్స్ రాయిస్తూ తమను డిఫేమ్ చేస్తున్నట్టు కొండా మురళి తెలిపారు. దాంతోపాటుగా కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి వరంగల్లో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ పార్టీల్లో సమస్యలు మొదలయ్యాయని కొండా మురళి చెప్పారు. పరికాల పూర్తిగా తమదే అనే విషయాన్ని కూడా కొండా మురళి స్పష్టం చేశారు. రేవూరికి నిస్వార్థంగా సహాయం చేశామని, కానీ ఆయన ఇప్పుడు తమపైనే గూడు పుట్టాని రాజకీయాలు చేస్తున్నారనే విషయాన్ని కూడా కొండా మురళి తెలిపారు. తమ మద్దతు ఇవ్వడం వల్లనే రేవూరి గెలిచాడనే విషయాన్ని కూడా చెప్పారు. ఇక నాయని రాజేందర్ రెడ్డి ప్రస్తుతం ఆయన డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనపై కూడా కొన్ని అలిగేషన్స్ చేశారు. నాయని రాజేందర్ రెడ్డి ఇప్పుడు పెద్ద మాటలు మాట్లాడుతూ పెద్ద సెటిల్మెంట్లు చేస్తున్నారనే విషయాన్ని కొండా మురళి తెలిపారు. ఇక నాయని తనకి సంబంధం లేని తన నియోజకవర్గంలో, తన భార్య నియోజకవర్గంలో తనకు నచ్చిన వారికి పోస్టింగ్లు ఇప్పిస్తున్నారు, అనవసరంగా తమ నియోజకవర్గంలో ఆయన బేలు పెడుతున్నాడు అనే విషయాన్ని కూడా కొండా మురళి చెప్పారు. ఇక కడియం శ్రీహరి కూడా అక్కడ ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్లో ఇందిరా మొన్న పోటీ చేశారు. ఆయన పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఇందిరాకి సంబంధించినటువంటి అనుచరులను తీవ్రంగా టార్చర్ పెడుతున్నాడనే విషయాన్ని కూడా కొండా మురళి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి తాను వచ్చేటప్పటికి రాజీనామా చేసి పార్టీలోకి వచ్చాను, మిగతా రాజకీయ నాయకులు వచ్చినట్టు పార్టీలోకి వచ్చి పార్టీ పదవులు అనుభవించట్లేదనే విషయాన్ని కూడా కొండా మురళి స్పష్టం చేశారు. ఇక మరి కాసేపట్లోనే కొండా మురళి క్రమశిక్షణ కమిటీతో భేటీ అయి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాని అడ్రస్ చేస్తాడు. ఇన్ని రోజులు వరంగల్లో జరుగుతున్నటువంటి విషయాలు, తమ ఫ్యామిలీ పైన వస్తున్నటువంటి కంప్లైంట్లు, తమపై వస్తున్నటువంటి ఆరోపణలకు కొండా మురళి సమాధానం చెప్పనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.